ఎవరి మీద ఆశ పెట్టుకోకు, ఎవరి మీద ఆధారపడకు, ఎవరిని గుడ్డిగా నమ్మకు. నువ్వు ఆశ పెట్టుకున్న వాళ్ళే నీ బాధకు కారణమవుతారు. నువ్వు పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నావన్న సంగతి వాళ్ళకి తెలిసినప్పుడు నిన్ను చులకన చేసి చూస్తారు. వాళ్ళ విషయంలో నువ్వు చులకన అయిపోయాను అన్న సంగతి నీకు తెలిసినప్పుడు ఆ బాధని నువ్వు మోయలేవు, ఇంకొకరితో చెప్పుకోలేవు. ఒకవేళ ఎవరితోనైనా చెప్తే వాళ్లకు కూడా నువ్వు లోకువైపోతావు. నీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి పడితే నీ ప్రతిదినము ఆనందంగా మొదలవుతుంది. నీ దగ్గర లేనిది పక్కోడి దగ్గర ఉన్నదాని గురించి ఆరాటపడితే నీ ప్రతిదినము దుఃఖంతోనే అస్తమిస్తుంది. ఆస్తి ఉందని ధైర్యపడు, కానీ గర్వపడకు. ధైర్యం నీ కష్టానికి ప్రతిఫలం, గర్వం నీ అహంకారానికి ప్రతిఫలం. దేవుడైనా సమాజమైన కష్టజీవికి దారి చూపుతారు తప్ప అహంకారిని ఎప్పుడూ పాతాళానికి తొక్కేయాలనుకుంటారు. ప్రాణాల మీద కూడా ఆశ లేని ఒక వ్యక్తి నవ్వడం మొదలు పెడితే ఆ వ్యక్తి ముఖంలో చిరునవ్వు చెరపడం ఎవడి వల్ల కాదు. ఆశ, కోరికలు, ప్రాణభయం ఇవే మనిషిని భయపెడతాయి, నవ్వుకు దూరం చేస్తాయి. ఇవే వద్దు అనుకున్న వాడికి ఇక భయం లేదు, బాధ లేదు, ఉన్నదంతా ఆనందమే. గాయం అందరికీ కనిపిస్తుంది, నొప్పి మాత్రం నువ్వే అనుభవించాలి. నీ కన్నీరు అందరికీ కనిపిస్తుంది, కానీ నీ మనసు పడే బాధ మాత్రం నువ్వే భరించాలి. ఏ కష్టాన్నైనా ఏ బాధనైనా నీకు నువ్వుగానే ఎదుర్కోవాలి, వాటి నుండి నీకు నువ్వుగానే బయటపడాలి. ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఆశగా ఎదురు చూస్తూ కూర్చుంటే ఆ బాధలోనూ ఆ కష్టంలోనే నీ జీవితం అంతమైపోతుంది తప్ప ఇక్కడ నీకు ఎవ్వడో చెయ్యందించడు. ఒక చోట నలుగురు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఆ నలుగురిలో నువ్వు కూడా ఉండి ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ నాలుగో వ్యక్తి గురించి ఎవడైతే చెడ్డగా మాట్లాడతాడో అలాంటి వాడితో స్నేహం కాదు కదా, సహజంగా మాట్లాడడానికి కూడా సాహసించకు. ఎందుకంటే ఆ నలుగురిలో నువ్వు వెళ్ళిపోయినా సరే నీ గురించి కూడా చెడ్డగా మాట్లాడి ఉండేవాడు వాడు. అందరితో మంచిగా బ్రతుకు, కానీ నీ మంచితనాన్ని చేతకానితనం అనే అంత మంచిగా మాత్రం బ్రతకకు.